ప్రజలకి అవసరమైన చాలా పనులు మనం చేస్తున్నాం. ఎవరికో బండి కావాలంటే ఇచ్చాము, ఎడ్యుకేషన్కి ఏమన్నా కావాలంటే ఇస్తున్నాము. అలానే ఎవ్రీ సండే గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడము, మనకి చేతనైన సహాయం ఎన్నో విధాలుగా ఎక్కడ కుదిరితే అక్కడ మేము ఉన్నాము అని చెప్పి వెళ్ళి వాళ్ళకి మనం సర్వీస్ చేస్తున్నాము. అలాంటి సర్వీసెస్ ఈరోజు శ్రీనివాస్ గారి వాణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా మనం ఓన్లీ సెలబ్రేషన్సే కాదు, సెలబ్రేషన్స్తో పాటు ప్రతిసారి ఒక యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కడో తెలియని బయట వాళ్ళందరికీ చేశాను. అలానే మన మధ్యలో ఉండి మనకు చాలా సహాయం చేస్తూ మనకి ఏది కావాలన్నా సరే ముందుంటున్న చిన్నారావు గారి బాబు 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చి చాలా చక్కగా చదువుకుంటున్నాడు. అట్లాంటి వాళ్ళకి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఆ బాబు మరింత వృద్ధిలోకి వెళ్తాడు అన్న ఉద్దేశంతో జయ భారత్ ట్రస్ట్ తరపున ఈరోజు ఈ వివాహ వేడుక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ దంపతుల చేతుల మీదుగా చిన్నారావు గారి బాబు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఆ చిన్నప్పుడే ఆయన ఆ బాబుకి ఇచ్చిన పాకెట్ మనీని మళ్ళీ మనకే యాక్టివిటీస్కి డొనేట్ చేసే అంత సంస్కారం నేర్పించారు. సో అటువంటి సంస్కారవంతులైన పిల్లలకి మనలాంటి వాళ్ళ తోడు కొంచెం సహాయం అయితే ఆ పిల్లలు రేపు మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు అని ఎక్కడో కాదు, మన చుట్టూ ఉన్న దాన్ని బట్టే మన పిల్లలు నేర్చుకుంటారు. సో చిన్నారావు చేస్తున్న పనులు చూసే ఆ బాబుకి ఇస్తున్న పాకెట్ మనీని ఆ బాబు మళ్ళీ జయ భారత్ ట్రస్ట్కి ఇస్తున్నాడు యాక్టివిటీస్ ఎప్పుడున్నా సరే. అలా మనం ఆ బాబుని మంచి అభివృద్ధిలోకి వచ్చి ఒక మంచి పిల్లర్లా మన జ్యోతి రంగారావు గారి పవన్ ఎలా అయితే తయారయ్యి ఈరోజు అమెరికాలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాడో వాడు ఇలానే చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకుని పెరిగిన పిల్లాడు. సో మేము త్వరలో ఈ బాబు సాయి కుమార్ అభివృద్ధిలోకి వచ్చి ఇంకొక పవన్ లాగా తయారవుతాడు అని చెప్పి ఆశిస్తూ మా బాబుకు మా అందరి తరపున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ వివాహ వార్షికోత్సవ దంపతుల చేతుల మీదుగా 28,000 ఆ బాబుకి 8th క్లాస్లో ఫీజులు కట్టడానికి అని చెప్పి జయ భారత్ ట్రస్ట్ తరపున మనం అందజేస్తున్నాము. మీరు ఆయనకి అందజేయండి, మీ ఇద్దరు రంగారావు. కొద్ది